బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే అమెరికా మధ్య ఆగని యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి తెరుచుకుంటున్న దారులు అని చెప్పుకోవచ్చు. ఇటు యుద్ధ రంగంలోకి ప్రస్తుతానికి మరికొన్ని దేశాలు చేరుకున్నాయి. అమెరికాతో పాటు యుద్ధంలోకి ఇటు జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ ఈ దేశాలన్నీ కూడా ఇప్పుడు మద్దతు పలుకుతున్నాయి. తమ ఆర్మీ బేస్లను అమెరికా వాడుకోవచ్చంటూ ఇటు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు. ఇరాన్ దాడులను ఖండించింది గల్ఫ్ దేశాలు కూడా. ఇటు బహ్రెయిన్, జోర్దాన్, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవన్నీ కూడా ఒక అత్యవసరమైన భేటీలో కూర్చోబోతున్నాయి. ఇటు యుద్ధంలోకి ఇజ్రాయెల్కు అండగా నిలబడతానంటూ ఇటు ఇరాన్కు మద్దతుగా ఇటు యెమెన్ దేశం అలాగే ఇరాన్కు రష్యా, చైనా, నార్త్ కొరియా అలాగే పాకిస్తాన్ ప్రస్తుతానికి సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఒకసారి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఒక లెటర్ని కూడా రిలీజ్ చేశారు. ఒక్కసారి ఆ లెటర్లో ఏం మెన్షన్ చేసింది ఒక్కసారి వాటి డీటెయిల్స్ కూడా మీకు ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు గల్ఫ్ దేశాల్లో ఇటు బ్రిటన్ ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అసెట్స్ ఉండడం వల్ల వాటన్నిటిని సురక్షితంగా ఉంచుకోవాల్సిన ఉద్దేశంతో మొత్తానికైతే ఇటు బ్రిటన్కి సంబంధించిన ఎయిర్ బేస్, బ్రిటన్కి సంబంధించిన ఆర్మీ బేసెస్ని అమెరికా వాడుకోవచ్చు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ బహ్రెయిన్, జోర్దాన్, కువైట్, ఖతర్, ద కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీటిపైన ఇప్పుడు రీసెంట్గా మిసైల్స్, డ్రోన్స్తో ఇటు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ చేస్తున్న దాడుల దృష్ట్యా ఇటు ఎనర్జీకి సంబంధించి అంటే ఆయిల్ రిజర్వ్స్కి సంబంధించి బ్రిటన్కి ఉన్న ఇంట్రెస్ట్లని మొత్తానికి దృష్టిలో పెట్టుకొని ఇటు అమెరికాకి మా ఆర్మీ బేస్ని వాడుకునే అవకాశాన్ని ఇస్తున్నాము, వాడుకోండి అంటూ ఇటు బ్రిటన్ ప్రధాని కూడా మాట్లాడాడు. దానికి సంబంధించిన ఒక మీడియా నోట్ని కూడా మనం చూస్తున్నాం. ఇటు ఆఫీస్ ఆఫ్ ద స్పోక్స్ పర్సన్, అమెరికన్ ప్రెస్ నోట్ అని చెప్పుకోవచ్చు, అమెరికన్ మీడియా నోట్ అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇటు ఇజ్రాయెల్కి మద్దతుగా నిలుస్తున్నాము, అమెరికా అలాగే ఇజ్రాయెల్ మా ఆర్మీ బేస్ని యూజ్ చేసుకోవచ్చు అంటూ మొత్తానికైతే ఇటు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇటు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఏం మాట్లాడాడో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ ఒక్కసారి ఆయన ఏం మాట్లాడాడో ఒక్కసారి ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. To do more to defend them, and it is my duty to protect British lives. We have British jets in the air as part of coordinated defensive operations, which have already successfully intercepted Iranian strikes. But the only way to stop the threat is to destroy the missiles at source, in their storage depots or the launchers which are used to fire the missiles. The United States has requested permission to use British bases for that specific and limited defensive purpose. We have taken the decision to accept this request to prevent Iran firing missiles across the region. సో మొత్తానికైతే ఇటు అమెరికాకి పర్మిషన్ ఇస్తున్నాము, ఒక గ్రీన్ లైట్ని ఇస్తున్నాము. అమెరికా ఇటు యుద్ధ బేసెస్, ఇటు బ్రిటన్కి సంబంధించిన, యూకేకి సంబంధించిన ఆర్మీ బేసెస్ని ఇటు అమెరికా వాడుకోవచ్చు. ఇరాన్ చేస్తున్న పనులు, ఇరాన్ ఏదైతే గల్ఫ్ దేశాలని టార్గెట్ చేసుకుంటూ గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ కావచ్చు, అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్స్ని వీటన్నిటిని టార్గెట్ చేయడం సరైన విషయం కాదు. ఖచ్చితంగా ఇటు అమెరికా అలాగే ఇజ్రాయెల్కి మద్దతుగా మేము నిలబడతాము అంటూ మొత్తానికైతే ఇటు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఇటు మిగతా దేశాలు కూడా, ఇటు ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, యూరోపియన్ కంట్రీస్ కూడా ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేసే ఆ స్టేట్మెంట్ కూడా మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మనం చూస్తే కనుక అలాంగ్ సైడ్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అండ్ జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ అండ్ స్టార్మర్ మొత్తానికైతే ఇటు ఫ్రాన్స్, జర్మనీ అలాగే యూకే ఈ మూడింటిని E3 అంటున్నారు. ఆ E3 యూరోపియన్ కంట్రీస్ అనొచ్చు. యూరోపియన్ కంట్రీస్ స్టేట్మెంట్ ఒకసారి చూస్తే ద యూరోపియన్ లీడర్స్ స్ట్రాంగ్లీ కండెమ్
Iran's indiscriminate and disproportionate retaliatory attacks on neighboring countries and formally declared their readiness to take steps to defend their interests and allies in Gulf. సో మొత్తం మీద ఇటు అక్కడ సమాంత దేశాలు కావచ్చు, ఇటు అలైస్ అంటున్నాడు. సో అలైస్ అలాగే వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్లు, ఆ దేశాలకు సంబంధించిన ఇంట్రెస్ట్లు అంటే ఆస్తులు కావచ్చు, ఆయిల్ రిజర్వ్స్ కావచ్చు, వాటన్నిటిని ఎనర్జీ ఇంట్రెస్ట్లని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మేము రెడీగా ఉన్నాం నెసెసరీ స్టెప్స్ తీసుకోవడానికి అంటూ ఇటు జాయింట్ యూరోపియన్ అలైన్మెంట్ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ఇటు మొత్తంగా ఫ్రాన్స్, జర్మనీ అలాగే ఇటు యూకే, బ్రిటన్, మొత్తంగా ఈ 3 దేశాలు కూడా ఒక కంబైన్డ్ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది. ఇటు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ స్టార్మర్ అయితే యూకే హ్యాస్ అగ్రీడ్ టు ఏ యుఎస్ రిక్వెస్ట్ టు యూజ్ బ్రిటిష్ మిలిటరీ బేసెస్ ఇన్ ఇండియన్ ఓషన్ అండ్ ఫేర్ఫోర్డ్. సో మొత్తం మీద ఇండియన్ ఓషన్లో ఉన్న బ్రిటన్కి సంబంధించిన ఆ మిలిటరీ బేస్ని యూజ్ చేసుకోవడానికి అంగీకరించాము. అలాగే స్పెసిఫిక్ అండ్ లిమిటెడ్ డిఫెన్సివ్ స్ట్రైక్స్. స్టార్మర్ emphasized that the goal is to destroy Iranian missile storage depots and launchers to prevent Iran ఫైరింగ్ మిసైల్స్ అక్రాస్ ద రీజన్. సో మొత్తం మీద ఇరాన్ ఏదైతే గల్ఫ్ దేశం మీద మిసైల్స్ని ప్రయోగిస్తుందో ఆ మిసైల్స్కి సంబంధించిన డిపోస్, ఆ మిసైల్స్ ఎక్కడి నుంచో వస్తున్నాయో ఆ బేసెస్ని స్ట్రైక్ చేయడానికి వాడుకోండి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో బేసికల్గా ఇటు గల్ఫ్ కంట్రీస్ పైన చేస్తున్న అటాక్స్ పైననే ఇటు కాన్సన్ట్రేట్ చేయాలంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే మరో పక్కన స్టార్మర్ కన్ఫర్మ్డ్ దాట్ బ్రిటిష్ RAF ఫైటర్ జెట్స్ ఆర్ కరెంట్లీ ఇన్ ద స్కై అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ కోఆర్డినేటెడ్ రీజనల్ డిఫెన్సివ్ ఆపరేషన్స్. British forces have already successfully intercepted Iranian drones and missiles that were threatening regional allies including northern ఇరాక్ అండ్ ఖతార్. సో మొత్తం మీద బ్రిటిష్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ ప్రస్తుతానికి ఆకాశంలోనే ఉన్నాయి, ఒక కోఆర్డినేటెడ్ రీజనల్ డిఫెన్సివ్ ఆపరేషన్స్లో పాల్గొంటున్నాయి అంటూ ఇటు మొత్తానికైతే స్టార్మర్ సెన్సేషనల్ స్టేట్మెంట్. బ్రిటిష్ కూడా ప్రస్తుతానికి రంగంలోకి దిగింది, దాని ఫైటర్ జెట్స్ కూడా ప్రస్తుతానికి ఇరాన్ నుంచి వచ్చే మిసైల్స్ని ఎదుర్కోవడానికి గాల్లోనే ఉన్నాయి, వాటిని ఎదుర్కొంటుంది, సక్సెస్ఫుల్గా వాటిని ఎదుర్కొంటుంది అంటూ మొత్తానికైతే ఇటు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చెప్పుకొస్తున్నాడు. ఇటు ఇరాక్ అలాగే ఖతర్ ఈ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఆ మిసైల్స్ని బ్రిటిష్ ఫైటర్ జెట్స్ ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది. సో అలాగే ఇరానియన్ రెజిమ్ ఇటు ఇరాన్లో తెహరాన్ తీసుకుంటున్న డెసిషన్స్ ఏవైతే ఇటు గల్ఫ్ కంట్రీస్ పైన చేస్తున్న అటాక్స్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మస్ట్ నెవర్ బీ అలౌడ్ టు డెవలప్ ఏ న్యూక్లియర్ వెపన్. ఇరాన్లో ఏదైతే ఒక న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ నడుస్తుందో దాన్ని వ్యతిరేకిస్తున్నాము అంటూ మొత్తానికైతే బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్కన ఇటు ఇరాన్కి సపోర్ట్గా ఇటు నార్త్ కొరియా అలాగే రష్యాకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. రష్యా ఒకసారి మనం చూస్తే కనుక రష్యా హ్యాస్ ఫార్మలీ రిక్వెస్టెడ్ అన్ ఎమర్జెన్సీ special session of the International Atomic Energy Agency in Vienna to discuss the targeting of Iranian territory. Iranian territoryని ఇటు అమెరికా, ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుంది, దాని గురించి చర్చించడానికి ఇమీడియట్గా ఒక ఎమర్జెన్సీ మీటింగ్ని రిక్వెస్ట్ చేస్తుంది రష్యా. ఇటు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీతో మొత్తానికైతే ఒక మీటింగ్ కండక్ట్ చేయాలంటూ ఇటు రష్యా డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు ఒకసారి ఇండియాకు సంబంధించిన స్టేట్మెంట్, ఒకసారి ఇండియా స్టాండ్ని కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇటు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుతోని ఒక ఫోన్ కాన్వర్జేషన్లో ఆయన ఒక ఫోన్ కాల్ మాట్లాడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇటు మిడిల్ ఈస్ట్లో ప్రస్తుతానికి నెలకొన్న వాలటైల్ సిట్యుయేషన్, మిడిల్ ఈస్ట్లో ఉన్న సిట్యుయేషన్కి సంబంధించి ఆయన చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ఇండియన్ గవర్నమెంట్ ఒక ట్రావెల్ అలాగే సేఫ్టీ అడ్వైజరీస్ని ప్రస్తుతానికి ఇటు గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇండియన్ సిటిజన్స్కి సంబంధించి ట్రావెల్ అలాగే సేఫ్టీకి సంబంధించిన అడ్వైజరీస్ని కూడా ఆయన డిస్కస్ చేశారు, రిలీజ్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇండియన్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళు తగిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలి, ఎప్పటికప్పుడు ఎంబసీతో కూడా చర్చలు జరపాలి, ఎంబసీతో ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉండాలి, తమకు సంబంధించిన పాస్పోర్ట్స్ని వీసాలని అన్నిటినీ కూడా దగ్గర పెట్టుకోవాలి అంటూ మొత్తానికైతే ఒక అడ్వైజరీని కూడా రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇది ప్రస్తుతానికి ఇరాన్ అలాగే అమెరికాకు సంబంధించిన యుద్ధంలో 3వ ప్రపంచ యుద్ధం అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ
ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికాని సపోర్ట్ చేస్తూ రంగంలోకి దిగాయి. మరో పక్కన ఇటు ప్రపంచ దేశాలు, మరో పక్కన ఇటు ఇరాన్కి సంబంధించి మనం చూస్తే కనుక ఇటు చైనా తన రాడార్కి సంబంధించి ఇంటెలిజెన్స్ షిప్ని ప్రస్తుతానికి ఇటు ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇటు రష్యా ఒక అత్యవసరమైన ఎమర్జెన్సీ మీటింగ్ని కండక్ట్ చేయాలంటూ ఇటు రష్యా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మరో పక్కన ఇటు నార్త్ కొరియా కూడా ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. మరి రానున్న రోజుల్లో ఇటు రష్యా, చైనా అలాగే నార్త్ కొరియా ఎలాంటి డిఫెన్స్ పరంగా ఎలాంటి సపోర్ట్ ఇరాన్కి చేయబోతున్నాయి? ఆర్మ్స్ ఏమైనా ఇవ్వబోతున్నారా? ఫైటర్ జెట్స్ని పంపించబోతున్నారా? ఆల్రెడీ చైనాకి సంబంధించిన ఒక ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక నావీ షిప్ ప్రస్తుతానికి ఒమాన్లోనే తిరుగుతుంది. ఇటు నిన్న యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అమెరికాకి సంబంధించిన వార్షిప్ పైన దాడిలో ఇటు చైనాకి సంబంధించిన షిప్ కీలకమైన ఇన్ఫర్మేషన్ని ఇరాన్కి ఇచ్చినట్టు ఇటు ప్రస్తుతానికి వార్తలు వస్తున్నాయి. మరి చైనా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఇటు ఇరాన్కి సపోర్ట్ చేస్తుందా అన్న దానిపై కొంత అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. దీనికి సంబంధించి ఒక్కసారి మీరేమనుకుంటున్నారు? మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది అనుకుంటున్నారా? ఇటు ప్రపంచ దేశాలు, ఇటు బ్రిటన్, ఇటు అమెరికాకి అలాగే ఇటు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడానికి ఇటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వచ్చాయి. మరో పక్కన ఇరాన్కి సపోర్ట్ చేయడానికి ఇటు రష్యా, చైనా అలాగే నార్త్ కొరియా. సో యుద్ధంలో ఎవరు గెలవబోతున్నారు? మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది అనుకుంటున్నారా? ఇటు యుద్ధంలో భారత్ ఎవరికి సపోర్ట్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. The United States has requested permission to use British bases for that specific and limited defensive purpose. We have taken the decision to accept this request to prevent Iran firing missiles across the region, killing innocent civilians, putting British lives at risk, and hitting countries that have not been involved. The basis of our decision is the collective self-defence of long-standing friends and allies and protecting British lives. That is in accordance with international law, and we are publishing a summary of our legal advice. We are not joining these strikes, but we will continue with our defensive actions in the region. The United States... תפסתי את זה, אני לא מאמין. יואו, תפסתי את זה. יואו, לא מאמין, תפסתי את הזה. זה מיירטים אבל. הנה. יואו. רמת לב אני מספיק לך, בפעם העשר. מה, אתה לא יודע מה הולך פה, יעקב, אחי. אין בתים, אחי. מה, אתה לא יודע מה הולך פה, יעקב, אחי. Oh, shit! So motherfucking rocket! Oh my... Oh, shit! So motherfucking rocket! Oh my... Oh, shit!